విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. దసరా సెలవులు ముగియడంతో సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు నగరం బాట పట్టారు. కార్లు, ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేట్ వాహనాలు ఒకదాని వెంట మరొకటి బారులు తీరాయి. ఇక ట్రాఫిక్ రద్దీకి సంబంధించిన పూర్తి సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, దసరా సెలవులు ముగియడంతో అందరూ కూడా తమ స్వగ్రామాల నుంచి హైదరాబాద్ పయనమయ్యారు. దీంతో ఈ రోజు ఉదయం నుంచి కూడా విజయవాడ హైదరాబాద్ మధ్య జాతీయ రహదారిపై వాహనాలు పెద్ద ఎత్తున బారులు తిరిగాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో ఈసారి దసరా పండుగ చేసుకునేందుకు అందరూ కూడా హైదరాబాద్ లో ఉద్యోగరీత్యా స్థిరపడిన వారందరూ కూడా తమ స్వగ్రామాలకు కుటుంబ సభ్యులతో సహా తరలి వచ్చారు. దీంతో దసరా తర్వాత కూడా శని ఆదివారాలు కలిసి రావడంతో ఆ ఇంటి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదంగా గడిపారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆ విశాఖ, అదేవిధంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విజయవాడ, ఆ ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా నుంచి కూడా ఆ ప్రత్యేకంగా తమ వాహనాల్లో, అదేవిధంగా బస్సుల్లో, రైళ్లలో కూడా అనేక మంది ఈ రోజు బయలుదేరడంతో మొత్తం జాతీయ రహదారిపై వాహనాలు రద్దీ నెలకొంది. ముఖ్యంగా కార్లు పెద్ద సంఖ్యలో ఇటు విజయవాడ నుంచి హైదరాబాద్ తరలడంతో టోల్గేట్ వద్ద కూడా చాలాసేపు వెయిట్ చేసి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో చాలా మంది కూడా ఆ జాతీయ రహదారి, అదేవిధంగా రెస్టారెంట్, ముఖ్యంగా జాతీయ రహదారిపై రోడ్డుగా ఉంటున్న రెస్టారెంట్ కూడా ఈ రోజు మధ్యాహ్నం క్రికెట్ అన్నిటి కూడా నిర్వాహకులు చెప్తా ఉన్నారు. దాదాపు ఎప్పుడు నిత్యం టోల్గేట్ వద్ద వెంటనే వాహనాలు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి, అది గంట సేపు వేసి వెళ్లే పరిస్థితి ఏర్పడిన టోల్గేట్ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి. ఏదైనా కూడా మొత్తం మీద ఈసారి దసరా పండుగ సందర్భంగా చాలా మంది కూడా తమ స్వగ్రామాలకు వచ్చి అందరితో ఆశ్చర్యంగా ఆహ్లాదంగా గడిపి అనేక జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ వెళ్ళారు. సోమవారం నేపథ్యంలో ఈ రోజు అందరూ ఒకేసారి బయలుదేరుతున్న నేపథ్యంలో రద్దీ ఏర్పడిందని విజయవాడ నుంచి తెలంగాణ, హైదరాబాద్ సమీపం వరకు కూడా ఇదే రద్దీ ఉదయం నుంచి సాయంత్రం కొనసాగుతున్నట్టు కూడా చెప్తున్నారు.